వెల్కమ్ టు టీసాట్. ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశం అడవులు లేదా భారతదేశంలో సహజ వృక్ష సంపద అనే టాపిక్ గురించి ప్రస్తుతం చర్చించడం జరుగుతుంది. ఇండియన్ జాగ్రఫీ భారతదేశంలో భాగంగా ఇండియన్ ఫారెస్ట్ అడవులు అనే టాపిక్ గురించి చర్చించడం జరుగుతుంది. ఫారెస్ట్ అనే పదం ఫారస్ అనే లాటిన్ భాష నుండి రావడం జరిగింది. ఫారస్ అనగా గ్రామ వెలుపలి ప్రాంతం. ఫారస్ అనగా గ్రామ వెలుపలి ప్రాంతం. ఫారస్ అనగా గ్రామ వెలుపలి ప్రాంతం. అడవి అంటే ఒక ప్రాంతంలో సహజ సిద్ధంగా అనేక రకాల వృక్షాలతో కూడుకున్న ప్రాంతాన్నే అడవి, ఫారెస్ట్ అని పిలవడం జరుగుతుంది. ఫారెస్ట్ అని పిలవడం జరుగుతుంది. అడవులను అధ్యయనం చేయే శాస్త్రాన్ని ఫారెస్ట్రీ, అడవులను అధ్యయనం చేయే శాస్త్రాన్ని ఫారెస్ట్రీ అని పిలవడం జరుగుతుంది. ప్రపంచ అటవీ దినోత్సవం మార్చి 21 ప్రపంచవ్యాప్తంగా యుఎన్ఓ ఆధ్వర్యంలో అటవీ దినోత్సవాన్ని జరిపి ప్రజలకు అడవుల సంరక్షణ పైన, అడవుల పెంపకం పైన, అవి పర్యావరణానికి ఎంత మేలు చేస్తున్నవి అనే దానిపైన అవగాహన కల్పించడం జరుగుతుంది. అది ఫారెస్ట్ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5. పర్యావరణం అనేది మానవ జీవన విధానానికి, మానవ మనుగడకు పర్యావరణం ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. భూమి పైన అడవులు, పర్యావరణం బాగున్నప్పుడే జీవకోటి అనేది మనుగడ సాధించడం జరుగుతూ ఉంటుంది. పర్యావరణం యొక్క ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం పైన అవగాహన కల్పించడం జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ పైన కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. మన దేశంలో అడవులకు సంబంధించిన ముఖ్యమైన అటవీ సంస్థలు, మన దేశంలో అడవులకు సంబంధించిన ముఖ్యమైన అటవీ సంస్థలు తీసుకుంటే భారతీయ అటవీ పరిశోధనా సంస్థ డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో కలదు. భారత అటవీ పరిశోధన సంస్థ డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో కలదు. ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ భోపాల్ మధ్యప్రదేశ్లో కలదు. ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ భోపాల్ మధ్యప్రదేశ్లో కలదు. శుష్క అటవీ పరిశోధనా సంస్థ జోధ్పూర్ రాజస్థాన్లో కలదు. శుష్క అటవీ పరిశోధన సంస్థ జోధ్పూర్ రాజస్థాన్లో కలదు. అంటే వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతంలో అడవుల పెంపకానికి సంబంధించి, చెట్ల సంరక్షణకు సంబంధించి ఏ రకమైన వృక్షాలు పెరుగుతున్నాయి అనే దానిపైన ఈ జోధ్పూర్లో అనేక పరిశోధనలు నిర్వహించడం జరుగుతుంది. ఇక తేమ ఆకురాల్చు అడవుల పరిశోధనా సంస్థ, తేమ ఆకురాల్చు అడవుల పరిశోధనా సంస్థ జోరాహట్ అస్సాంలో కలదు. ఒక రకంగా చెప్పాలంటే సతతారిత అరణ్యాల పరిశోధనా సంస్థ జోరాహట్ అస్సాంలో కలదు. ఉష్ణమండల అడవుల పరిశోధనా సంస్థ జబల్పూర్ మధ్యప్రదేశ్, ఉష్ణమండల అడవుల పరిశోధనా సంస్థ జబల్పూర్ మధ్యప్రదేశ్లో కలదు. సమశీతల అడవుల పరిశోధనా సంస్థ సిమ్లా హిమాచల్ ప్రదేశ్లో కలదు. నెక్స్ట్ సామాజిక అడవుల పరిశోధనా సంస్థ అలహాబాద్ ఉత్తరప్రదేశ్లో కలదు. సామాజిక అడవుల పరిశోధన సంస్థ అలహాబాద్ ఉత్తరప్రదేశ్లో కలదు. వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బెంగళూరు కర్ణాటకలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇందిరాగాంధీ ఫారెస్ట్ అకాడమీ డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో కలదు. ఇక్కడ
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి సంబంధించిన ఇండియన్ ఫారెస్ట్ IFS ఇండియన్ ఫారెస్ట్కి సంబంధించిన ఆఫీసర్లకు ఇక్కడ ట్రైనింగ్ లేదా శిక్షణ కార్యక్రమము ఇవ్వడం జరుగుతుంది. ఇందిరాగాంధీ ఫారెస్ట్ అకాడమీ డెహ్రాడూన్లో, ఇందిరాగాంధీ ఫారెస్ట్ అకాడమీ డెహ్రాడూన్లో. ఈ అడవుల పరిశోధనా కేంద్రాలకు సంబంధించి సాధారణంగా గత ఎగ్జామ్లో ఇండియన్ ఫారెస్ట్ అకాడమీ ఎక్కడ కలదు అనే క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఈ మధ్య పోటీ పెరిగినందున క్వశ్చన్స్ అడిగే విధానం చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి అడవుల పరిశోధనా కేంద్రాలు ప్రధాన కార్యాలయాలు ఇచ్చి జతపరచండి అని అడిగే అవకాశం ఉంటుంది. లేదా 3 పరిశోధనా కేంద్రాలు ఇచ్చి కింద పైవన్నీ తప్పే లేదా పైవన్నీ కరెక్టే అనే విధంగా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. లేదా ఒక పరిశోధనా కేంద్రం పేరిచ్చి ఈ క్రింది ఏ నగరంలో కలదు, ఈ క్రింది ఏ నగరంలో కలదు అని అడిగే అవకాశం కూడా ఉండడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక పరిశోధన కేంద్రాల గురించి ఇక్కడ చర్చించడం జరిగింది. ఇక భారతదేశాన్ని కొన్ని వందల సంవత్సరాలు విదేశీయులు పరిపాలించడం జరిగింది. విదేశీయుల పరిపాలన వాళ్ళ ప్రధాన ఉద్దేశం భారతదేశంలో రెవెన్యూను పెంచుకోవడానికి, అడవులను పూర్తి స్థాయిలో నరికేసి వ్యవసాయ భూములుగా మార్చడం అనేది జరగడం జరిగింది. ఈ విధంగా చేసినట్లయితే ఒక జర్మనీ దేశ శాస్త్రజ్ఞుని సూచన ప్రకారం భారతదేశం ఎడారిగా మారిపోయే అవకాశం ఉందనే ఒక సూచన చేయడంతో బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1894 అక్టోబర్ 19న మొదటి అటవీ విధానాన్ని రూపొందించడం జరిగింది. బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1894 అక్టోబర్ 19న మొదటి అటవీ విధానాన్ని, మొదటి ఫారెస్ట్ పాలసీని రూపొందించడం జరిగింది. మొదటి ఫారెస్ట్ పాలసీని రూపొందించడం జరిగింది. 1927లో బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొదటి అటవీ చట్టాన్ని చేయడం జరిగింది. 1927లో బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొదటి అటవీ చట్టాన్ని చేయడం జరిగింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత 1952లో భారత ప్రభుత్వం మొదటి అటవీ విధానాన్ని రూపొందించడం జరిగింది. దీని ప్రకారం దేశ భౌగోళిక విస్తీర్ణంలో 33% అడవులు ఉండాలి. 33% అడవులు ఉండాలి. అదేవిధంగా కొండ ప్రాంతాల్లో అయితే 60% అడవులు ఉండాలి. మైదాన ప్రాంతాల్లో అయితే 20% అడవులు ఉండాలి అని ఒక విధానాన్ని రూపొందించడం జరిగింది. 1952 భారత అటవీ విధానం ప్రకారం దేశ భౌగోళిక విస్తీర్ణంలో 33% అడవులు ఉండాలి. కొండ ప్రాంతాలలో అయితే 60% అడవులు ఉండాలి. మైదాన ప్రాంతాల్లో అయితే 20% అడవులు ఉండాలి అని ఒక విధానాన్ని రూపొందించడం జరిగింది. ప్రస్తుతం ఈ విధానం ప్రకారం దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఎక్కడ కూడా ఈ శాతాల ప్రకారం అడవులు లేవు. అడవులు లేకపోవడానికి కారణం జనాభా పెరగడం వలన, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు భూమి వినియోగం వలన, రైలు మార్గాల కొరకు, రోడ్డు మార్గాల కొరకు విస్తరణ చేపట్టినప్పుడు అడవులను పెద్ద మొత్తంలో నరికివేయడం జరుగుతుంది. 1966లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ను ప్రవేశపెట్టడం జరిగింది. 1966 కంటే ముందు భారతదేశంలో ఉన్న
ఆల్ ఇండియా సర్వీసులు IAS ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, IPS ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. 1966లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే అడవుల ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం లెవెల్లో, రాష్ట్ర ప్రభుత్వం లెవెల్లో, జిల్లాలలో, తాలూకా మండలాలలో మరియు ప్రతి గ్రామానికి అడవులకు సంబంధించిన ఒక అధికారిని చేయడానికి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ను ఏర్పాటు చేయడం జరిగింది. మన దేశంలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ శిక్షణా కేంద్రం ముస్సోరిలో కలదు. శిక్షణా కేంద్రం ముస్సోరి ఉత్తరాఖండ్లో కలదు. లాల్ బహదూర్ శాస్త్రి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ముస్సోరి ఉత్తరాఖండ్. ఇండియన్ పోలీస్ సర్వీస్ శిక్షణా కేంద్రం సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో కలదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో కలదు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సంబంధించి ఇందిరాగాంధీ ఫారెస్ట్ అకాడమీ డెహ్రాడూన్లో శిక్షణా కార్యక్రమాన్ని నెలకొల్పడం జరుగుతుంది. ఇక 1973 ఏప్రిల్ 1న ప్రాజెక్ట్ టైగర్ను ప్రారంభించడం జరిగింది. ప్రాజెక్టు టైగర్ను ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ఈ ప్రాజెక్టు టైగర్ పైన ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రాజెక్టు టైగర్ను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 1973 బిఫోర్ భారత జాతీయ జంతువు లయన్ ఉండే. 1973లో ప్రాజెక్టు టైగర్ను ప్రకటించి భారతదేశ జాతీయ జంతువుగా రాయల్ బెంగాల్ టైగర్ను ప్రకటించడం జరిగింది. ఈ ప్రాజెక్టు టైగర్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పులులు బతకాలంటే దానికి సంబంధించిన అడవుల విస్తీర్ణం ఉండాలి. వాటికి ఆహారంగా జింకలు, గేదెలు అవి బతకాలంటే గడ్డి జాతి మొక్కలు. ఈ విధంగా పర్యావరణాన్ని సమతుల్యంగా ఉంచుకోవాలంటే, పులులు బతకాలంటే పర్యావరణాన్ని కాపాడడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా 1973 ఏప్రిల్ 1న ప్రాజెక్టు టైగర్ను ప్రకటించి అదే సంవత్సరంలో 9 టైగర్ ప్రాజెక్టులను ప్రకటించడం జరిగింది. ప్రస్తుతానికి మన దేశంలో టైగర్ ప్రాజెక్టుల సంఖ్య 55. అఫీషియల్గా మొట్టమొదటిసారిగా ప్రారంభించిన టైగర్ ప్రాజెక్టు బందీపూర్ టైగర్ ప్రాజెక్ట్. ఇది కర్ణాటకలో కలదు. అఫీషియల్గా ప్రకటించిన టైగర్ ప్రాజెక్ట్. మన దేశంలో విస్తీర్ణంలో పెద్ద టైగర్ ప్రాజెక్ట్ అమ్రాబాద్ టైగర్ ప్రాజెక్ట్ మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో విస్తరించి ఉంటుంది. అమ్రాబాద్ టైగర్ ప్రాజెక్ట్ నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో విస్తరించి ఉండడం జరిగింది. విస్తీర్ణంలో పెద్ద టైగర్ ప్రాజెక్ట్ అమ్రాబాద్ టైగర్ ప్రాజెక్ట్ నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో విస్తరించింది. పులుల సాంద్రత ఎక్కువ గల పార్కు కజీరంగా నేషనల్ పార్క్ అస్సాంలో కలదు. ఇక టైగర్ ప్రాజెక్టులు ఎక్కువ గల రాష్ట్రం మధ్యప్రదేశ్లో 6 టైగర్ ప్రాజెక్టులు కలవు. అందుకని మధ్యప్రదేశ్ను టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా
టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తాం. కర్ణాటకలో 6 టైగర్ ప్రాజెక్టులు కలవు. కర్ణాటకలో కూడా 6 టైగర్ ప్రాజెక్టులు కలవు. భారతదేశంలో పులుల లెక్కలను ప్రతి 4 సంవత్సరంలోకి ఒకసారి సేకరించడం జరుగుతుంది. ప్రతి 4 సంవత్సరంలోకి ఒకసారి సేకరించడం జరుగుతుంది. ప్రస్తుతం 2022 ఇవి 5వ సెన్సస్, 5వ పులుల లెక్కలు. దీని ప్రకారం భారతదేశంలో పులుల సంఖ్య 3167. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల్లో 70% పులులు భారతదేశంలోనే కలవు. 70% పులులు భారతదేశంలోనే కలవు. 5వ సెన్సస్ ప్రకారం మన దేశంలో 3167 పులులు కలవు. 5వ సెన్సస్ ప్రకారం పులులు ఎక్కువ గల రాష్ట్రాలు భారతదేశంలో మధ్యప్రదేశ్లో 785, కర్ణాటకలో 563, ఉత్తరాఖండ్లో 560, మహారాష్ట్రలో 444, తమిళనాడులో 306, కేరళ రాష్ట్రంలో 213, అస్సాంలో 190, రాజస్థాన్లో 88. ఈ 5వ సెన్సస్ ప్రకారం పులులు ఎక్కువ గల రాష్ట్రం మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ను టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తాం. టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇక ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ముఖ్యమైన టైగర్ ప్రాజెక్టులు బందీపూర్ టైగర్ ప్రాజెక్ట్ కర్ణాటక. దేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన టైగర్ ప్రాజెక్ట్ బందీపూర్ కర్ణాటక. నెక్స్ట్ పెరియార్ టైగర్ ప్రాజెక్ట్ కేరళ. పెరియార్ టైగర్ ప్రాజెక్ట్ కేరళ రాష్ట్రం. నాగార్జున సాగర్ టైగర్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం నాగార్జున సాగర్ల మధ్య కలదు. ఈ టైగర్ ప్రాజెక్ట్ మరొక పేరు రాజీవ్ గాంధీ టైగర్ ప్రాజెక్ట్. రాజీవ్ గాంధీ టైగర్ ప్రాజెక్ట్. నెక్స్ట్ తడోబా టైగర్ ప్రాజెక్ట్, ఇది మహారాష్ట్రలో ఉంటుంది. తడోబా టైగర్ ప్రాజెక్ట్ మహారాష్ట్రలో ఉంటుంది. మేల్ఘాట్ టైగర్ ప్రాజెక్ట్ మహారాష్ట్రలో ఉంటుంది. పెంచ్ టైగర్ ప్రాజెక్ట్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కలదు. సుందర్బాన్స్ టైగర్ ప్రాజెక్ట్ పశ్చిమ బెంగాల్. రణథంబోర్ టైగర్ ప్రాజెక్ట్ రాజస్థాన్. సరిస్కా టైగర్ ప్రాజెక్ట్ రాజస్థాన్. రాజాజీ టైగర్ ప్రాజెక్ట్ ఉత్తరాఖండ్. జిమ్ కార్బెట్ టైగర్ ప్రాజెక్ట్ ఉత్తరాఖండ్. వాల్మీకి టైగర్ ప్రాజెక్ట్ బీహార్. మానస టైగర్ ప్రాజెక్ట్ అస్సాం. ఆంధ్రప్రదేశ్లో రాజీవ్ గాంధీ టైగర్ ప్రాజెక్ట్. తెలంగాణలో తీసుకుంటే అమ్రాబాద్ టైగర్ ప్రాజెక్ట్. దేశంలో ఉన్న 55 టైగర్ ప్రాజెక్టులలో పెద్దది. దేశంలో ఉన్న 55 టైగర్ ప్రాజెక్టులలో పెద్దది అమ్రాబాద్ టైగర్ ప్రాజెక్ట్. అమ్రాబాద్ టైగర్ ప్రాజెక్ట్ ఇది మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో మధ్య విస్తరించి ఉండడం జరిగింది.
మధ్య విస్తరించి ఉండడం జరిగింది. 1975లో సముద్ర తాబేళ్ల ప్రాజెక్టును ఒరిస్సాలోని గైర్ మాతా బీచ్ వద్ద ప్రారంభించడం జరిగింది. ఇక్కడ రిడ్లే తాబేళ్లను సంరక్షిస్తున్నారు. రిడ్లే తాబేళ్లను తమిళనాడులోని ట్యూటికోరన్ సమీపంలో అక్స్బిల్ తాబేళ్లను సంరక్షిస్తున్నారు. ఓసారి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్, రిడ్లే తాబేళ్లు కనబడని ప్రాంతాన్ని గుర్తించుము. ఒకటి కనబడే ప్రాంతం గైర్ మాతా బీచ్, ఒడిస్సా, చిలుకా సరస్సు ఒడిస్సా, ఋషికల్యా నది ముఖద్వారం. ఈ 3 ప్రాంతాల్లో మాత్రమే రిడ్లే తాబేళ్లు కనబడడం జరుగుతుంది. అక్స్బిల్ తాబేళ్లను తమిళనాడులోని ట్యూటికోరన్, ఈ ట్యూటికోరన్ ప్రస్తుత పేరు తుత్తుకుడిగా మార్చడం జరిగింది. 1986లో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ను నీలగిరి వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ను నీలగిరి 1986లో నీలగిరి వద్ద ఏర్పాటు చేసినాం. ఇది తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో విస్తరించింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో విస్తరించింది. ప్రస్తుతం మన దేశంలో 18 బయోస్పియర్ రిజర్వులు కలవు. 18 బయోస్పియర్ రిజర్వులు కలవు. 18వ బయోస్పియర్ రిజర్వ్ పన్నా. 18వ బయోస్పియర్ రిజర్వ్ పన్నా. ఇది మధ్యప్రదేశ్లో కలదు. 1975లో మొసళ్ళ సంరక్షణ అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దేశంలో ఉన్న 18 బయోస్పియర్ రిజర్వులలో నీలగిరి 18 బయోస్పియర్ రిజర్వులలో మొదట ఏర్పాటు చేసింది నీలగిరి ప్రాజెక్ట్, నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. ఇంపార్టెంట్ బయోస్పియర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా, ఒకటి శేషాచల హిల్స్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. శేషాచల హిల్స్. గల్ఫ్ ఆఫ్ మన్నారు, ఇది మన్నార్ సింధు శాఖలో కలదు. అగస్తమలై బయోస్పియర్ రిజర్వ్ కేరళ రాష్ట్రంలో పశ్చిమ కన్మల్లో అగస్తమలై కొండల్లో కలదు. ఇక్కడనే సైలెంట్ వ్యాలీ, నిశ్శబ్దలోయ, అత్యంత జీవ వైవిధ్యం గల ప్రాంతం సైలెంట్ వ్యాలీ కేరళ రాష్ట్రంలో కలదు. చాలాసార్లు వివిధ రకాల పోటీ పరీక్షల్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. గ్రేట్ రాన్ కచ్, ఈ బయోస్పియర్ రిజర్వ్ గుజరాత్లో ఉంది. పంచమర్రి బయోస్పియర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో వింధ్య పర్వతాల్లో కలదు. పన్నా బయోస్పియర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో కలదు. సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఒరిస్సా రాష్ట్రంలో కలదు.
కాంచనగంగా బయోస్పియర్ రిజర్వ్ సిక్కింలో కలదు. నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఉత్తరాఖండ్లో కలదు. కోల్డ్ డెజర్ట్, ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ అని చెప్పేవారు. జమ్మూ కాశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా డివైడ్ చేయడం జరిగింది కాబట్టి కోల్డ్ డెజర్ట్ అనేది లడఖ్లో ఉంది. లడఖ్ అనేది మన దేశంలో అతిపెద్ద శీతల ఎడారి. లడఖ్ పీఠభూమిని భారతదేశ పైకప్పు రూప్ ఆఫ్ ఇండియా అనే పేరుతో కూడా లడఖ్ పీఠభూమిని పిలవడం జరుగుతుంది. దెబాంగ్ బయోస్పియర్ రిజర్వ్ అరుణాచల్ ప్రదేశ్లో కలదు. దిబ్రూ సైఖోవా దెబాంగ్ బయోస్పియర్ రిజర్వ్ అరుణాచల్ ప్రదేశ్, దిబ్రూ సైఖోవా అరుణాచల్ ప్రదేశ్. మానస బయోస్పియర్ రిజర్వ్ అస్సాం. ఇవి మన దేశంలో ఉన్న ముఖ్యమైన బయోస్పియర్ రిజర్వ్స్. 1987లో ఖడ్గమృగాల ప్రాజెక్టును అస్సాంలోని కజీరంగా అనే జాతీయ పార్కులో ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధిగాంచిన పార్కు కజీరంగా నేషనల్ పార్క్. ఇది అస్సాంలోని జోరాహట్ జిల్లాలో కలదు. అస్సాంలోని జోరాహట్ జిల్లాలో కలదు. ప్రపంచవ్యాప్తంగా ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు సంబంధించిన అనేక రకాల అవయవాలకు, కొమ్ములకు డిమాండ్ ఉన్న కారణంగా వేటగాళ్ళ బారి నుండి రక్షించడానికి భారత ప్రభుత్వం 1987లో ఖడ్గమృగాల ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. ఈ టాపిక్ సంబంధించి నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.